వెల్కమ్ టు మూవీ ప్యాలెస్. ఈరోజు 2 మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిన 'శివరాజ్ కుమార్' గారి 'బైరతి రణగల్' సినిమా ఈరోజు ఆహాలో తెలుగులో రిలీజ్ అయింది. దాని రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమాకి డైరెక్టర్ నర్తన్ గారు. ఇది ఇంతకు ముందు అంటే ఒక 6, 7 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయిన 'మఫ్తీ' సినిమాకి ప్రీక్వెల్‌గా వచ్చింది ఈ 'బైరతి రణగల్' సినిమా. ముఖ్యంగా ఎలివేషన్ సీన్స్. ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఒక యాక్షన్ ఎపిసోడ్. నిజంగా చాలా అంటే చాలా బావుంటది. 'జైలర్‌లో' 'శివరాజ్ కుమార్' గారు ఎలా ఉంటారో అదే గెటప్ తోనే ఉంటుంది 'బైరతి రణగల్' కూడా. అంటే మనకి 'బాలకృష్ణ' గారి 'వీరసింహారెడ్డి' సేమ్ అలానే ఒక గెటప్ ఉంటుంది. నర్తన్ గారు స్టోరీ చాలా రాసుకున్నారు. ఎలివేషన్ సీన్స్ అయన్నీ చాలా రాసుకున్నారు. డైలాగ్స్ అన్నీ నేను కన్నడలో కూడా చూసా. కానీ కన్నడ రివ్యూ తెలుగులో పెట్టడం కుదరదు కాబట్టి, తెలుగులో వచ్చిన తర్వాత చేద్దామని వెయిట్ చేశా. ఇప్పుడు 'ఆహా'లో రిలీజ్ అయిన తర్వాత ఈ రివ్యూ చేస్తున్నాను. కానీ సినిమా నేను 2 మంత్స్ బ్యాకే చూసా. కానీ కన్నడలో చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా 'శివరాజ్ కుమార్' గారి యాక్టింగ్ గాని, ఆ ఎలివేషన్స్ గాని, హ్మ్, 'రవి బస్రూర్' గారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇంకా కెమెరా వర్క్ చాలా బావుంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే నాకు చాలా ఇష్టం. మంచి హై ఇచ్చే మూమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో. తప్పకుండా చూడండి. ఇక 'మఫ్తీ'లో కామెడీ సీన్స్ అలాంటివి ఉండేది. చిన్న చిన్న కామెడీ సీన్స్ అలాంటిది. దీంట్లో కామెడీ సీన్స్ అలాంటివేమీ ఉండదు. సినిమా కంటెంట్‌కి తగినట్టే చాలా సీరియస్‌గా ఉంటుంది. కామెడీ సీన్స్ ఏముండవు. 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ టైటిల్ ట్రాక్ సాంగ్ అయితే బావుంది. పార్ట్ 1 అంటే 'మఫ్తీ'లో వచ్చిన ప్రతి డౌట్‌కి ఈ 'బైరతి రణగల్' సినిమాలో ఆన్సర్ ఇచ్చారు. పార్ట్ 1లో టచ్ చేసిన పొలిటికల్ స్టోరీని దీంట్లో కొంచెం పెంచారు. మళ్ళీ బ్లాక్ డ్రెస్సే ఎందుకేసుకుంటాడు 'శివరాజ్ కుమార్' గారు అనే దానికి ఇక్కడ బ్లాక్ డ్రెస్ ఎందుకేసుకుంటారనే డీటెయిల్స్ కూడా మిస్ చేయకుండా ఇచ్చారు. మీరు ఈ సినిమాని చూడాలి అనుకుంటే 'మఫ్తీ' సినిమాని చూసిన తర్వాత చూస్తే ఇంకా బాగా నచ్చొచ్చు మీకి. 'మఫ్తీ' చూసిన తర్వాతే చూడండి. లేదు మేము 'శివరాజ్ కుమార్' గారి కోసం చూస్తాం పర్లేదు అనుకుంటే చూడండి. సినిమా మీకు కూడా నచ్చుతుంది.